ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే HTML. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ HTMLని బేస్ చేసుకుని మనం ఏమేం చేస్తాము అనేది పాయింట్ బై పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ HTML అనేది టిమ్ బెర్నర్స్-లీ అనే అతను మనకి 1991లో ఈ HTML అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు HTML గురించి వన్ బై వన్ చెప్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అంటే ఇక్కడ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద వెబ్ పేజెస్. ఎందుకు దీన్ని యూజ్ చేస్తున్నారు HTML అనే దాన్ని? ఇట్ ఈస్ ఏ మార్కప్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ మార్కప్ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఈ మార్కప్ లాంగ్వేజ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే టు క్రియేటింగ్ ద వెబ్ పేజెస్, వెబ్ పేజెస్ అనేది క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ ఒక పాయింట్ రాసుకోవచ్చు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏదైనా మ్యాటర్ని మనం ఇంటర్నెట్లో చూసుకోవడానికి, అంటే వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే లాజికల్ ఆపరేషన్స్ లాంటివి జరగవు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం జరుగుతుంది, కొన్ని ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇట్లాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ మార్కప్ లాంగ్వేజ్ లో అంటే మనం రాసిన డేటాని చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పాను ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్, నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి చాలా హెవీ కోడ్ ఉంటుంది, ఇక్కడ అలా కోడ్ ఉండదు. ఓకేనా? ఇదంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి బిట్వీన్ ది ట్యాగ్స్, ఈ ట్యాగ్, ఓకే, ఈ ట్యాగ్ మధ్యలోనే మనం ఏదైనా ఏ కోడ్ అయినా ఈ ట్యాగ్ మధ్యలోనే రాస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేటింగ్ ద వెబ్ పేజ్, వెబ్ పేజ్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, ఇట్ ఈస్ ఏ మార్కప్ లాంగ్వేజ్, నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసాం. సో మార్కప్ లాంగ్వేజ్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ కూడా చెప్పాను. జస్ట్ మనకి వెబ్ పేజ్ లో మ్యాటర్ కనిపించడానికి, అంతేగాని మనకి ఏదంటే ఆపరేషన్స్ చేయడానికి ఇది పనిచేయదు. నెక్స్ట్ చూడండి, ఇట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్, వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ ని మనకి చెప్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఏంటిది HTML అనేది? వెబ్ పేజ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. సో వెబ్ పేజ్ లో మనకి కంటెంట్ ఉంటుంది. సో ఆ కంటెంట్ అనేది ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ చెప్పేదే ఈ HTML అనేది. సో మీరు వెబ్ పేజ్ చూసి ఉండొచ్చు. మనకి ఇప్పుడు బుక్ లో, నార్మల్ బుక్ లో మనకి ఎలా రాసి ఉంటుందంటే హెడ్డింగ్స్ అనేది ఒక కలర్ లో, ఐ మీన్ థిక్ గా హెడ్డింగ్, తర్వాత మ్యాటర్ అనేది ఒక కలర్ లో ఉంటుంది, కొన్ని వచ్చేసరికి అండర్లైన్ లో ఉంటాయి. సో ఇలాగే మనకి ఇంటర్నెట్ లో కూడా కనిపించడానికి, అంటే దాని యొక్క స్టైల్స్ ఎలా ఉండాలి, కలర్స్, ఇంకా ఇంటర్నెట్ లో వచ్చేసరికి కొన్ని కలర్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ HTML కన్సిస్ట్స్ ఆఫ్ ఏ, చూడండి ఇక్కడ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి ఏం జరుగుతుందంటే చాలా ఎలిమెంట్స్ అనే వాటిని కలిగి ఉంటుంది ఎవరు, HTML లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఆల్రెడీ టచ్ ఉండొచ్చు, బోల్డ్, బోల్డ్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది, ఇటాలిక్ అంటే కొంచెం బెండ్ అయి ఉంటుంది, అండర్లైన్ అంటే కింద ఒక గీత వస్తుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి మనకి చాలా ఉన్నాయంట దేంట్లో, HTML లో. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ద ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్. ఆ ఎలిమెంట్స్ అనేవి ఏం జరుగుతుంది, వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది చెప్తున్నాయంట ఆ ఎలిమెంట్స్ అనేది, సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ అని నేమ్ నాకు అక్కడ డిస్ప్లే అవ్వాలి, అది ఎలా డిస్ప్లే అవ్వాలంటే బి అని రాశాను, బి మధ్య రాశాను ఇక్కడ ట్యాగ్ లో, అప్పుడు ఏం జరుగుతుంది, బోల్డ్. అక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఐ అనే ట్యాగ్ పెట్టాను, ఐ అంటే ఇటాలిక్ అని, ఇటాలిక్ అంటే కొంచెం బెండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ క్లాసుల్లో క్లియర్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చాలా ఎలిమెంట్స్ అంటే సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ పైన ఏంటి, బ్రౌజర్ లో ఉన్న డేటా మనకి క్లియర్ గా ఎలా రావాలో అలా డిస్ప్లే చేస్తుందంట. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద, ఏమేమి డిస్ప్లే చేస్తుందంటే టెక్స్ట్. మన వెబ్ పేజెస్ లో చూడండి మీరు క్లియర్ గా టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, అదే విధంగా ఇమేజెస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ అదే విధంగా సౌండ్స్, అదే విధంగా వీడియో ఫైల్స్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి ఎలక్ట్రానిక్ ఫైల్స్, ఇట్లాంటివన్నీ A to Z మొత్తం కూడా మనకి ఈ వెబ్ పేజ్ లో కనిపిస్తాయి. ఆ వెబ్ పేజ్ లో అవన్నీ రావడానికి మనం ఈ HTML అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ HTML వల్ల ఉపయోగాలు ఏంటి, అదేవిధంగా నిరుపయోగాలు ఏంటి, అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏమిటి మీరు క్లియర్ గా చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నారు. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, డిపెండెంట్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ గా
డిపెండెంట్ అంటే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లో రాసింది, అంటే ఒక కంప్యూటర్ లో రాసింది ఇంకో కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఒక బ్రౌజర్ లో రన్ అయ్యేది ఇంకొక బ్రౌజర్ లో రన్ అవ్వకపోవచ్చు, అలా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఏ డిపెండెంట్ కాదు, ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఎక్కడైనా మనం ఈ కోడ్ ని డెవలప్ చేసుకోవచ్చు, ఈ కోడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎన్ని కంప్యూటర్లో వేరే వేరే ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్ లో రాసింది ఇంకొక కంప్యూటర్ లో కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. సో ఫ్రీగానే మనకి ఇది దొరుకుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్. సో ఇక్కడ చూడండి, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, ఇన్సెన్సిటివ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అంటాను, అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రెండు కూడా డిఫరెంటే. సో నేను ఇప్పుడు ఇలా అంటే అక్కడ ఎలా ఇస్తే అలాగే రాయాలి, మనం ఎలా పడితే అలా రాయడానికి కుదరదు సి లాంగ్వేజ్ లో. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, మనం ట్యాగ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ HTML అని క్యాపిటల్ లెటర్స్ లో రాశాను. నెక్స్ట్ అదే విధంగా HTML అని ఇలా స్మాల్ లెటర్ లో రాశాను. ఎలా రాసినా తీసుకుంటుంది. సో దానికే ఇక్కడ ఏం చెప్పానంటే కేస్ ఇన్సెన్సిటివ్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వెరీ ఈజీ టు లెర్న్, చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా నేర్చుకోవచ్చు HTML అనేది. నెక్స్ట్ అదే విధంగా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మాడిఫై, ఈజీగా అర్థమవుతుంది. అదే విధంగా ఏదైనా మాడిఫికేషన్స్ అనేవి మనం ఈజీగా చేసేయచ్చు. సో ఇవి అడ్వాంటేజ్. మళ్ళీ ఒకసారి చూడండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఏ కంప్యూటర్ లోనైనా మనం రన్ చేసుకోవచ్చు, ఫ్రీగా దొరుకుతుంది. నెక్స్ట్ అదే విధంగా కేస్ ఇన్సెన్సిటివ్, నెక్స్ట్ అదే విధంగా ఈజీగా నేర్చుకోవచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసరికి అడ్వాంటేజ్. మరి డిసడ్వాంటేజ్ ఏమిటి కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ నాట్ సపోర్టెడ్ ద HTML ట్యాగ్స్. సో ట్యాగ్ అంటే ఇది. సో ఏం జరుగుతుంది, చాలా బ్రౌజర్స్ అనేవి మనకి HTML ట్యాగ్స్ ని సపోర్ట్ చేయట్లేదు. సో అన్ని సపోర్ట్ చేస్తేనే కదా. సో కొన్ని బ్రౌజర్స్ అనేవి మనకి ఇక్కడ HTML ట్యాగ్ అనేది సపోర్ట్ చేయట్లేదు, ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అదే విధంగా నాట్ హ్యావ్ గుడ్ సెక్యూరిటీ, సెక్యూరిటీ కూడా మనకి అంత పర్ఫెక్ట్ గా ఉండటం లేదు HTML ని బేస్ చేసుకుంటే. నెక్స్ట్ అదే విధంగా డైనమిక్ వెబ్ పేజెస్ కెనాట్ బి క్రియేటెడ్ యూజింగ్ ద HTML. సో డైనమిక్ వెబ్ పేజెస్ అనేవి మనం HTML ని బేస్ చేసుకుని క్రియేట్ చేయలేము. సో ఇక్కడ స్టాటిక్ డైనమిక్ అనుకుంటూ ఉంటాయి. సో ఇవి ఫర్దర్ క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయట్లేదు, ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సెక్యూరిటీ అనేది ఉండట్లేదు, ఇది ఒక డిసడ్వాంటేజ్. అదే విధంగా డైనమిక్ వెబ్ పేజెస్ అనేవి కెనాట్ బి క్రియేటెడ్ యూజింగ్ ద HTML బేస్ చేసుకొని డైనమిక్ గా పేజెస్ అనేవి క్రియేట్ చేయలేము, స్టాటిక్ గా మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ HTML వర్షన్స్ అండ్ ఇయర్స్ అనేది ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ క్లియర్ గా HTML వర్షన్స్ అనేవి ఇక్కడ రాశాను, ఇయర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో క్లియర్ గా చూసినట్టయితే మనకి ఎన్ని రకాల వర్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఏ వర్షన్ లో ఉన్నాం అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ HTML 1.0 అనేది మనకి 1991 లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ చూడండి, బెర్నర్స్ లీ అనే అతను HTML ఎప్పుడు క్రియేట్ చేశారు, 1991. సో అప్పుడు క్రియేట్ చేసిందే మనకి 1.0 అనే వర్షన్. నెక్స్ట్ HTML 2.0. సో అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ డ్రాబ్యాక్ ఎక్స్టెన్షన్ చేసుకొని మనం డ్రాబ్యాక్స్ అనేవి రిమూవ్ చేసుకొని నెక్స్ట్ HTML 2.0 కనిపెట్టారు, అది ఎప్పుడు 1995 లో. నెక్స్ట్ 3.2 అనేది 1995 అనేది. సో నెక్స్ట్ అదే విధంగా 4.0.1 అనేది 1999 లో. సో ఇక్కడ చూడండి 1995. సో ఇక్కడ 2.0 నెక్స్ట్ అదే 3.2 రెండు కూడా ప్యారలల్ గా, అంటే ఒకటి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ అంటే అదే ఇయర్ లో మిడిల్ ఆఫ్ ది 1995 లో మిడిల్ లో, ఇది వచ్చరికి స్టార్టింగ్, ఇది వచ్చరికి మిడిల్ లో మనకి 3.2 వర్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే విధంగా 4.0.1 అనేది 1999 లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు చూడండి XHTML అనేది ఇది క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయాలి, 2000 లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఎక్స్టెన్సిబుల్ అంటే ఇక్కడ ఉన్న అన్ని ఫీచర్స్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేసి ఇక్కడ మనకి 2000 లో ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత వచ్చరికి HTML5 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఎప్పుడంటే 2014 లో. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే HTML5 అనేది. సో HTML5 2014 లో మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పేటప్పుడు అక్కడ మనకి ఏంటంటే వెబ్ బ్రౌజర్ పైన రాశాను HTML5 అని. సో HTML5 అనేది మనం ఇప్పుడు యూజ్ చేసుకునేది. సో ఇది ఓవరాల్ గా మనకి HTML అంటే ఏంటి అనేది. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి ఏంటంటే ఇంకా కంప్లీట్ గా టాపిక్స్ లోకి టేబుల్ ని క్రియేట్ చేయడం, లింకులు ఇవ్వడం, నెక్స్ట్ ఫర్దర్ గా ఆడియోస్ ఎలా అప్లై చేస్తాం, వీడియోస్ ఎలా అప్లై చేస్తాం. సో ఇవన్నీ ఫర్దర్ క్లాసుల్లో 1 by 1 క్లియర్ గా
ఎక్స్ప్లెయిన్ చేస్తాను.